సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అవి చాలా పవర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా బుల్లిష్గా ఉందా లేకపోతే బేరిష్గా ఉందా అని తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఒక ఇండికేటర్ అనేది మనం యూజ్ చేసుకుందాం. అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మ్యాటర్ అనమాట. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ డైరెక్షన్ తెలియటం, దాని తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రెండు ఇండికేటర్స్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఒక ఇండికేటర్ పేరు వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి బుల్ బేర్ పవర్. అంటే ఎవరు మార్కెట్లో కంట్రోల్ చేస్తున్నారు, బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారా బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా అని చెప్పేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది చెక్ ఇన్ మనీ ఫ్లో ఇండెక్స్ అనమాట. ఓకే, ఈ రెండు ఇండికేటర్స్ అనేవి మనం చూద్దాం ప్రాక్టికల్గా. వాటితో ఎంట్రీస్ ఎలా తీసుకోవచ్చు అండ్ మనం మాట్లాడుకున్నట్టు ఆ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను రెండింటిని కూడా కంప్లీట్గా ఏంటంటే చూడండి, దీంట్లో డిఫాల్ట్గా లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనేం చేశానంటే కాలమ్స్ అనేది తీసుకున్నాను. సో కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను యాడ్ చేసినప్పుడు ఏంటంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, మీకు డిఫరెంట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. ఓకే, అండ్ మధ్యలో ర్యాండమ్గా వెళితే ఏంటంటే మనకి ఈ యొక్క సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అర్థం కావన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కాలం అనేది ఉంది ఫ్రెండ్స్. సో యా, ఇది మనకి నార్మల్ క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడండి, దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి హారిజెంటల్గా జీరో లైన్ అనేది కనిపిస్తుంది. ఈ జీరో లైన్ పై కింద ట్రేడ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనకేంటంటే కంప్లీట్గా ఇది బేరిష్ ట్రెండ్ అనమాట. ఏంటి, మనకి బేరిష్ ట్రెండ్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క జీరో లైన్ కింద ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఆ జీరో లైన్ కింద ఉన్నప్పుడు మనం మ్యాక్స్ ఏం చేయాలంటే షార్ట్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడెక్కడ మనం షార్టింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు అనేది ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా దీని గురించి చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది సెంటిమెంట్ ఇండికేటర్ అనమాట. మనకి సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలాసార్లు ఏం జరుగుతుందంటే మార్కెట్లో కిందకి వెళుతుంటుంది, మళ్ళీ రైజ్ అయింది. సో ఓవరాల్ సెంటిమెంటు మార్కెట్ కిందకు ఉంది, బట్ రైజ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి రివర్సల్ ప్లే చేస్తాం. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు ప్లే చేస్తుంటాను. బట్ మనకు ఒక సెంటిమెంట్ నెగటివ్ ఉందని, ఒక ఏదైనా సపోర్ట్ అనేది తెలిసిందనుకోండి, మనం ఈ యొక్క లాంగ్ని అవాయిడ్ చేసి మళ్ళీ ఎక్కడ షార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేస్తాం అనమాట. అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పుల్ బ్యాక్ తీసుకుంటుంది, ఇక్కడ షార్ట్ని అవాయిడ్ చేసి మళ్ళీ లాంగ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఈ యొక్క ఇండికేటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఎక్కువ టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ సంథింగ్ డేట్లో ఈ యొక్క రేంజ్లో చూడండి కంప్లీట్గా జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది. మనకు ఆబ్వియస్గా ఇది వచ్చేసరికి బుల్లిష్ ఫ్రెండ్స్. సో ఈ బుల్లిష్గా ఉంది కాబట్టి సెంటిమెంటు మనకి ఏదన్నా లాంగ్ ఆపర్చునిటీ ఏదన్నా వస్తుందా అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ యొక్క సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ అనేది చేసుకోవాలి, ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఇండికేటర్ ఫ్రెండ్స్, ఈ రెండు కూడా ఏంటంటే కంబైన్ చేసుకోవాలి. ఇండివిజువల్గా ఏది వర్కౌట్ అవ్వదు. అండ్ అగైన్ ఏంటంటే ప్రైస్ అనేది కింగ్ ఫ్రెండ్స్. ప్రైస్ని ఫాలో అవుతాయి, బట్ ఏంటంటే మనకు ప్రైస్ ఏంటంటే ఎవ్రీ టైం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకటి రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడుతుంటుంది, బట్ ఒక వ్యూ అనేది తీసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జీరో లైన్ కింద స్టార్ట్ అయిందంటే మీనింగ్ ఏంటంటే మొమెంటమ్. చూడండి, మొమెంటమ్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ పేరే బేర్ బుల్ పవర్ అనమాట. ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి. ఒకవేళ జీరో లైన్ కిందగాన వస్తున్నారంటే బేరు స్ట్రాంగ్గా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుందంటే మనకి బుల్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెండింటిని కంబైన్ చేసి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతానికి ఎలా ఉంది, బుల్లిష్గా ఉంది. ఎందుకు బుల్లిష్ అంటే ఫస్ట్ మనకి సెంటిమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఒకసారి నేను వర్టికల్గా డ్రా చేసే ప్రయత్నం చేస్తాను. సెంటిమెంట్ ఇక్కడ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతం అయితే మనకి ఇదంతా కూడా బుల్లిష్లో ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. డౌన్ సైడ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ యొక్క లెవెల్ని నేను ఏంటంటే రెడ్ కలర్తో మార్క్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ మనకి ఈ పాయింట్ దగ్గర చూడండి,
బుల్ పవర్ అనేది స్టార్ట్ అయింది, రైట్. సో అగైన్ ఏంటంటే ఆ బుల్ పవర్ స్టార్ట్ అయిన దగ్గర నేనేం చేస్తున్నానంటే ఒక గ్రీన్ కలర్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ యొక్క సెంటిమెంట్ అనేది మనకి కంప్లీట్గా బుల్లిష్లో ఉంది, దాని తర్వాత బేరిష్లో ఉంది, ప్రస్తుతం అయితే బుల్లిష్లో ఉంది. సో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుంచి 245 నుంచి కూడా మనకేంటంటే బుల్లిష్ పవర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఏది మన సిఎంఎఫ్ ఏదైతే ఉందో, మనం చెక్-ఇన్ మనీ ఫ్లో ఇండెక్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బుల్ పవర్ అనేది స్టార్ట్ అయింది. ఈ బుల్ పవర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి మనం కన్నా చూసుకున్నట్టు ఆ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్లో అక్కడ నుంచి కూడా చూస్తే 678 పాయింట్లు మనకేంటంటే పైకి వెళ్ళటం అనేది జరిగిందనమాట. బట్ ఓకే ఫ్రెండ్స్, రైట్, ఇక్కడ చూడండి ఇది కూడా -6.20లో ఉంది. ఇది ఏంటంటే కన్ఫర్మేషన్ ఇవ్వాల. దాని నెక్స్ట్ క్యాండిల్ ఏంటంటే కంప్లీట్గా పాజిటివ్గా వచ్చేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి మనం ఏమనుకున్నామంటే ఫ్రెండ్స్, ఈ యొక్క బుల్ బేర్ పవర్ అనేది యూస్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాండిల్ పైన ఏది మన ఈ నేరో క్యాండిల్ పైన ట్రిగ్గర్ అయితే కానీ ఈ ఎంట్రీ పైన ఇక్కడ అనేది మనం తీసుకోవచ్చు. కొద్దిగా డిలేడ్ ఎంట్రీ, బట్ స్టిల్ ఓకే, మనకైతే కన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏది ఇచ్చిందంటే చెక్-ఇన్ మనీ ఫ్లో అనేది మనకేం చెప్తుందంటే పాజిటివ్గా ఉన్నాను అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ బుల్ బేర్ పవర్లో ఏం చెప్తుందంటే నేను బుల్ సైడ్ ఉన్నాను అని చెబుతుంది. మనం ఆబ్వియస్గా ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీహౌ దేర్ ఆర్ మెనీ వేస్ అనమాట మనం మార్కెట్ని అప్రోచ్ అవ్వడం. లాంగ్ బై చేసుకోవచ్చు, కాల్ బై చేసుకోవచ్చు, పుట్ షార్ట్ చేయొచ్చు, స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్ప్రెడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం నిన్న. ఓకే ఫ్రెండ్స్, నా చూడండి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది ఇక్కడ నుంచి నెగిటివ్గా మారిపోయింది. ఎందుకు? స్టెప్ బై స్టెప్ తగ్గుతూ వచ్చిందనమాట. ఏది మన సెంటిమెంట్ అనేది తగ్గుతూ వచ్చింది, అంటే నెగిటివ్గా వస్తుంది, బుల్స్ నుంచి బేర్స్కి వస్తుంది. ఆబ్వియస్గా ఏంటంటే మనం ఇక్కడ రెడ్ డాట్స్ ఏవైతే మార్క్ చేసుకున్నామో ఆ పాయింట్స్ దగ్గర మనకేం చెప్తుందంటే మార్కెట్ అనేది నేను వీక్గా ఉన్నాను అని చెప్తుందనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ కొద్దిగా ముందుగానే ఈ యొక్క బుల్ బేర్ పవర్ ఏం చెప్పిందంటే వీక్గా ఉన్నానని చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఏంటంటే ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వలేదు. బట్ అగైన్ ఈ క్యాండిల్లో రెండు మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, ఆ యొక్క స్ట్రాటజీ ద్వారా కానీ మీరు డైరెక్ట్ పుట్ చేస్తారో అది అప్ టు యూ. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఏదైతే ముందు మనకైతే ఇక్కడ సెంటిమెంట్ డైరెక్షన్ అనేది చెప్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా దగ్గర 2500 పాయింట్లు అయితే మనకి కిందకి రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమైందంటే కంప్లీట్గా సిఎంఎఫ్ ఏం చెప్తుంది, ఈ పాయింట్ దగ్గర నేను బుల్గా టర్న్ అయిపోయాను అని చెప్తుంది. ఓకే, కంప్లీట్గా నేను బుల్లిష్ సైడ్ వచ్చానని చెప్తుంది. నా ఏంటంటే మనం ఇండికేటర్ అనేది బుల్లిష్ సైడ్ ఎక్కడ సిగ్నల్ ఇస్తుంది అనేది చూస్తాం. బట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు పాజిటివ్గానే ఉంది, అంటే బుల్స్ పాజిటివ్గానే ఉన్నారనమాట. చాలా సమయం ముందే ఏదైతే మనకి సిఎంఎఫ్ సెంటిమెంట్స్ చేంజ్ అవ్వకముందే ఐ థింక్ డిప్లో బై చేస్తున్నట్టున్నారు. చూడండి, జీరో లైన్ పైనే ట్రేడ్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర ఒకవేళ బై చేసామనుకోండి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, నేను కూడా బ్యాక్ టెస్ట్ చేయలేదు. ఓకే, ఈ పాయింట్ దగ్గర చేస్తే కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది ఎంతో కొంత. బట్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా చూడండి, ఎందుకంటే రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి, అక్కడ నుంచి కూడా సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా ప్రాఫిట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇది మనకి 4000 ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటే ఆఫ్కోర్స్ 200 పాయింట్స్ వచ్చింది. బట్ ఏంటంటే కన్ఫర్మేషన్ లేదు, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకి ఈ పాయింట్ దగ్గర మనం ఏదైనా లాంగ్ తీసుకునే ముందు ఇక్కడ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ ఏదన్నా ఒక సడన్గా 1-2 క్యాండిల్ ఏదన్నా రిట్రేస్మెంట్ స్ట్రాంగ్గా జరిగినప్పటికి కూడా ఏమవుతుందంటే మనకి బుల్ బేర్ పవర్ ఏం చెప్తుందంటే మనకి లాంగ్ అని చెప్తుంది. ఎందుకంటే ఈ యొక్క క్యాండిల్ని బట్టి ఇది ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఒకవేళ ఫాల్స్ సిగ్నల్స్ వచ్చినా మన యొక్క సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఉండడానికే ట్రై చేయండి. బట్ 1-2 అకేషన్స్లో మేబీ ప్రాబబిలిటీ ఉండొచ్చు, ప్రాఫిట్ రావచ్చు. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఈ కేసులో ఒకవేళ మనం ఎంట్రీ కన్నా తీసుకుని ఉన్నట్టయితే ఈ పాయింట్లో మనం అక్కడి నుంచి కూడా ఫస్ట్ ఇనీషియల్గా 450 పాయింట్లు పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. దాని తర్వాత చాలా పైకి వెళ్ళినట్టుంది. ఓకే, సో యా, అక్కడి నుంచి కూడా వెరీ బిగ్ మూవ్ అనేది రావడం జరిగింది.
దగ్గర దగ్గర 1300 పాయింట్లు అనేది మనకి స్పాన్ ఆఫ్ 1-2 డేస్లో రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే అక్కడక్కడ మనకి ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇండికేటర్స్ ఆబ్వియస్గా మనకి ప్రైస్ని ఫాలో అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం సెంటిమెంట్ ఎలా ఉంది ఓవరాల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ కేసులో చూడండి, సెంటిమెంట్ కూడా మారిపోయింది. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను ఒకసారి. సో ఈ కేసులో మనకి సెంటిమెంట్ మారిపోయింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ సెంటిమెంట్ మారింది, ఇక్కడ సెంటిమెంట్ మారింది. ఈ యొక్క సెంటిమెంట్ మారింది కదా, మనం చూద్దాం అక్కడ ఏదన్నా అవకాశం ఉందా అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు కూడా మ్యాచ్ కాలేదు. సో ఈ కేసులో చెక్ ఇన్ మనీ ఫ్లోలో మనకి ఏంటంటే సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది, బట్ మనకి బేర్ బుల్ పవర్లో స్టిల్ చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బట్ ఇది అంత కన్విన్స్గా లేదనమాట. బీబీపీ అనేది సేవ్ చేసింది. సో ఇక్కడ మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మేబీ మనం ఎంట్రీ తీసుకుంటాం ఏది ఈ కేసులో, బట్ అగైన్ అక్కడ నుంచి కూడా పెద్దగా వెళ్ళలేదు, స్మాల్ పైకి వెళ్ళింది, బట్ అగైన్ ఏంటంటే స్టాప్ లాస్ ట్రేడ్ అనేది తీసుకుంది. అగైన్ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒకటి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ఎందుకు, మనకి ఇది పాజిటివ్గా ఉంది, ఆబ్వియస్గా మనం లాంగ్ ఆపర్చునిటీ చూస్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కూడా సిఎంఎఫ్ ఉంది కదా, ఇది కూడా సడన్గా ఏమైందంటే లాంగ్ అనేది చూపించింది. ఇది మేబీ 915 క్యాండిల్ అయ్యి 215 క్యాండిల్. ఓకే, సో ఎనీహౌ ఈ క్యాండిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. దీనికి కొద్దిగా ఇది పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్, ఇది ట్రిగ్గర్ అయిందా లేదా అని చెప్పడం గురించి కోసం. సో ఫ్రెండ్స్ ఈ పాయింట్ మనకి ట్రిగ్గర్ అయిపోయింది, ఎందుకంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి. బట్ ఈ కేసులో చూడండి, దీనికి కూడా కర్సర్ అనేది పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు మనకి ఆ టైంలో. ఓకేనా, సో ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో బేసికల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి జస్ట్ మనకి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకోండి, ఇది క్యాండిల్ అనుకుందాం, బుల్ బేర్ పవర్ నుంచి వచ్చిన క్యాండిల్, ఇది ఎంట్రీ సిగ్నల్ అనుకుందాం. ఈ హై క్రాస్ అయ్యేటప్పుడు కొద్దిగా మనం ఏంటంటే కొద్దిగా బఫర్ ఇచ్చి ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకేనా, ఎంట్రీ అనేది ఎలా తీసుకుంటామంటే ఈ క్యాండిల్ హై మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ హై 200 అనుకోండి ఫ్రెండ్స్, మనం ఓకే తీసుకోవాలనుకుంటున్నాం. ఒక 10 పైసలు 20 పైసలు బఫర్ ఇవ్వండి, లేదంటే ఒక 50 పైసా, ఓకే 250 పైసా బఫర్ అనేది ఇచ్చి ఈ పైన ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లాంగ్ ట్రిగ్గర్ అయిందంటే ఇమీడియట్గా ఒక కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. బట్ ఫ్రెండ్స్ ఏ ఇండికేటర్లో అయినా సరే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బట్ మనకి ఒక మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అండ్ ఎంట్రీ కోసం మనం ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనే చెప్పే ఉద్దేశంలో ఏంటంటే ఈ యొక్క ఇండికేటర్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుతానికైతే మనకి బుల్లిష్ సెంటిమెంట్లోనే మార్కెట్ అనేది కనిపిస్తుంది. ఈ క్యాండిల్ తర్వాత ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా ఏంటంటే ఈ సిఎంఎఫ్ అనేది బుల్లిష్ సెంటిమెంట్లో నడుస్తూ ఉంది. సో చూద్దాం, టుమారో అనేది ఈవెంట్ డే కాబట్టి మనకి ఎటువైపు అయినా సరే స్ట్రాంగ్ మూవ్ అనేది రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇంకా నేను వాచ్ చేయలేదు. సో ఎనీహౌ రేపు మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ రెండు ఇండికేటర్ ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే మీరు ప్రీవియస్గా వీడియోస్లో నేను చాలా ఇండికేటర్స్ అనేది చెప్పాను, వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.